సార్ గోల్డ్ రేట్స్ చూసుకుంటే కానీ సిల్వర్ రేట్స్ చూసుకోకండి చాలా హైక్ ఉంది. అంటే గోల్డ్ కంటే కూడా సిల్వర్ ఎక్కువ పెరుగుతూ ఉంది. ఎందుకని అంత ఇంక్రీజ్ ఉంది? దాని గురించి ఒకసారి చెప్తారా? యా సో గోల్డ్ పెరగడానికి రీజన్ మళ్ళీ చాలా సింపుల్గా చెప్పాలంటే 22లో ఎప్పుడైతే రష్యా ఉక్రెయిన్ వార్ స్టార్ట్ అయిందో రష్యా దగ్గర ఉన్న డాలర్స్ అన్నింటినీ కూడా అమెరికా ఫ్రీజ్ చేసేమనింది. అంటే ప్రతి దేశం దగ్గర కూడా అమెరికన్ డాలర్స్ ఉంటాయి. ఎందుకంటే అది రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా అగ్రస్థానంలోకి వెళ్ళిపోయి ఇంటర్నేషనల్లో మీరు కొని అమ్మాల్సినవన్నీ కూడా డాలర్స్లోనే చేసుకోండి అని అందరూ ఒప్పుకున్నారు కూడా. కనుక అందరి దగ్గర ఎంతో కొంత డాలర్స్ ఉంటాయి. ఇప్పుడు రష్యా దగ్గర ఏవైతే డాలర్స్ ఉన్నాయో అది అమెరికా రష్యా ఉక్రెయిన్ వార్ యుద్ధం స్టార్ట్ అయినప్పుడు రష్యా దగ్గర ఉన్న డాలర్స్ని ఫ్రీజ్ చేసామన్నారు. అక్కడి నుంచి సెంట్రల్ బ్యాంక్స్ అన్నిటికీ భయం పుట్టింది. మన ఆర్బీఐకి, చైనీస్ సెంట్రల్ బ్యాంక్కి, అందరికీ మన దగ్గర ఉండే డాలర్స్ రేపు అమెరికాకి మనతో ఏమైనా గొడవలు వస్తే మన దగ్గర ఉండే డాలర్స్ని ఫ్రీజ్ చేసామన్నారంటే అప్పుడు మొత్తం వాల్యూ ఓవర్ నైట్ జీరో అయిపోతుంది. కనుక అందరూ కూడా డాలర్స్ నమ్మేసి గోల్డ్లోకి షిఫ్ట్ అవ్వడం మొదలుపెట్టారు. 23 నుంచి ఇప్పటి వరకు ఆల్మోస్ట్ మీరు ఇండియన్ రేట్స్ ప్రకారం చూస్తే 70,000 నుంచి ఇప్పుడు ఆల్మోస్ట్ 1.35 lakhs దాకా వచ్చింది. ఇంటర్నేషనల్ ప్రకారం ఆల్మోస్ట్ $2,000 నుంచి $4,000 వచ్చేసింది. సో డబల్ అయింది ఇన్ స్పాన్ ఆఫ్ 2 years గోల్డ్ ప్రైజెస్. సింగిల్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇది. అమెరికా రష్యాలో ఉన్న డాలర్స్ని ఫ్రీజ్ చేయడం అనడంతో ఇండియన్ సెంట్రల్ బ్యాంక్స్, చైనీస్ సెంట్రల్ బ్యాంక్స్ అందరూ కూడా విపరీతంగా వాళ్ళు ఎంతలో కొంటారంటే కొన్ని 100 కోట్లు పెట్టి కొంటారు. పోయిన నెల జస్ట్ లాస్ట్ మంత్ చైనా 850 kgs ఆఫ్ గోల్డ్ కొనింది. 850 kgల గోల్డ్ కొనింది. 10 గ్రాముల గోల్డ్ ధర 1,34,000. 850 kgలు అంటే కొన్ని 100 కోట్లు పెట్టి కొనింది గోల్డ్. సో అంత బయింగ్ ప్రెషర్, అంత డిమాండ్ ఉండడంతో గోల్డ్ అంత ఫాస్ట్గా పెరుగుతుంది. అయితే ఇది ఎప్పటికీ ఇలాగే గోల్డ్ పెరుగుతూ ఉండదు. ఎప్పుడైతే ఈ సెంట్రల్ బ్యాంక్స్, ఇండియన్ సెంట్రల్ బ్యాంక్ కానీ చైనీస్ సెంట్రల్ బ్యాంక్ కానీ కొనడం తగ్గిస్తాయో అప్పుడు గోల్డ్ ప్రైస్ స్టెబిలైజ్ అయిపోతుంది. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గోల్డ్ ఎప్పుడు కూడా క్రాష్ అయిపోదు. అంటే ఇప్పుడు 1,35,000 ఉంది కదా, అక్కడి నుంచి 50,000కి అయితే ఎప్పటికీ రాదు. 1,00,000 కూడా రావడానికి స్కోప్ చాలా తక్కువ. 1,00,000 కూడా తక్కువ. మ్యాక్సిమం 1.35 lakhs నుంచి 1.2 lakhs, 1.15 lakh వరకు రావచ్చు. 10% అట్ మ్యాక్స్ 15% కరెక్షన్ ఉండొచ్చు. అంతకు మించి ఎందుకంటే రీజన్ కూడా ఏంటంటే దానికి గోల్డ్ ఎవరైనా సరే కొంటారు తప్పితే అమ్మరు. మార్కెట్లో మీరు ఎప్పుడైతే అందరూ కలిసి అమ్మేస్తాను అని అన్నప్పుడు ప్రైజులు పడతాయి. అమ్మడానికి ఎవరు ముందుకు రారు. కనుక ఈ సెంట్రల్ బ్యాంక్స్ గోల్డ్ కొనడమే తప్పితే వాళ్ళ దగ్గర వాలెట్లు పెట్టుకుంటారు తప్పితే దాన్ని తీసుకెళ్ళి అమ్మడం అయితే చేయరు. సో ఎప్పుడైతే మీరు ఎవ్వరు అమ్మరు అని అన్నప్పుడు పడిపోవడం అనేది ఉండదు, స్టెబిలైజ్ అయిపోతుంది, అదే లెవెల్లో ఆగిపోతుంది. సో ఈ సెంట్రల్ బ్యాంక్స్ కొనడం తగ్గించేసినప్పుడు గోల్డ్ అదే లెవెల్లో ఒక 5 years 10 years ఆగిపోయి ఉంటుంది. ఈవెన్ అదర్ కంట్రీస్ కూడా ఈ మధ్య గోల్డ్ ఎక్కువ కొంటున్నాయి. లైక్ చైనా కూడా కావచ్చు, అందరూ కూడా ఇన్వెస్ట్మెంట్ అంటే గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ చేసుకున్నారు, అంటే కంట్రీస్ వైజ్గా. మెయిన్ రీజన్ యుఎస్ డాలర్స్ని తగ్గించేసుకోవడానికి. రష్యా ఉక్రెయిన్ వార్ జరిగిన తర్వాత ఈ ట్రెండ్ స్టార్ట్ అయింది. నాట్ జస్ట్ ఇండియా, చైనా, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా, వరల్డ్లో మీరు ఎనీ కంట్రీ తీసుకోండి, యూరోపియన్ కంట్రీస్ అందరూ కూడా గోల్డ్లోకి షిఫ్ట్ అయిపోతున్నారు. ఎందుకంటే దే వాంట్ టు రెడ్యూస్ ద అమౌంట్ ఆఫ్ యుఎస్ డాలర్స్ విత్ దమ్. యుఎస్ డాలర్స్తో ఎప్పటికైనా రిస్క్ వచ్చేలా ఉంది అని చెప్పి అందరూ గోల్డ్లోకి వస్తుంది. బట్ అది కూడా ఒక స్టేజ్ వచ్చాక ఆగిపోతుంది. మేబీ మ్యాక్సిమం ఇన్ అన్ ఇయర్, ఇంకో 1 year వరకు ఈ ట్రెండ్ కంటిన్యూ అవ్వచ్చు. 1 year తర్వాత ఆగిపోతుంది. మీరు చూస్తే 2010 నుంచి 2020 వరకు 10 సంవత్సరాలు గోల్డ్ ప్రైస్లో ఎటువంటి మార్పు లేదు. 30,000 ఉండేది ఇండియన్ రూపీస్లో. 30,000 నుంచి 35,000కి వెళ్ళడం, 27,000 రావడం, ఆ రెండింటి మధ్యలోనే 10 years ఉంది. 2020లో కోవిడ్ తర్వాత 30,000 కాస్త 70,000కి వచ్చింది. రష్యా మీద ఎప్పుడైతే అమెరికా ఇది చేసిందో ఆ 70,000 కాస్త ఇప్పుడు 1.35 lakhsకి వచ్చింది. రైట్. సో ఓన్లీ ఇలాంటి ఫ్యాక్టర్స్ ఏమైనా ఉంటేనే గోల్డ్ అంత ఫాస్ట్గా పెరుగుతుంది తప్పితే అదర్వైజ్ గోల్డ్ అదే లెవెల్లో ఆగిపోయి ఉంటుంది. సో అంటే గోల్డ్ రేట్స్ అనేది గ్లోబల్ మార్కెట్ మీద బేస్ అయి ఉంటుంది అంటారా? 100%. ఇండియన్ మార్కెట్కి ఇంపాక్ట్ చాలా తక్కువ ఉంటుంది. గోల్డ్ ఎప్పుడైనా సరే ఇంటర్నేషనల్గానే చూస్తారు. అందుకే నేను ఎప్పుడు గోల్డ్ స్టడీ చేసేది కూడా డాలర్స్లోనే చూస్తాం. మన లోకల్ మార్కెట్కి రూపీ డెప్రిసియేషన్ మల్టిప్లై చేసుకొని లోకల్ కన్వర్జన్లో వస్తుంది తప్పితే గోల్డ్ మేజర్ ఇంపాక్ట్ ఆల్ ద కంట్రీస్ అందరూ కూడా గోల్డ్ కొంటారు కనుక మేజర్ ఇంపాక్ట్ గ్లోబల్ మార్కెట్లోనే ఉంటుంది. మనది కొంత ఇన్ఫ్లుయెన్స్ ఎప్పుడు వస్తుంది అంటే ఈ దివాళీ టైంలో మీరు చూస్తే మన దగ్గర ఎమోషనల్ వాల్యూ ఎక్కువ కనుక ఎక్కువ మంది గోల్డ్ కొంటారు కనుక ఆ డిమాండ్ వల్ల సడన్ స్పైక్ సీజన్ వరకే ఉంటుంది, తర్వాత నార్మల్ అయిపోతుంది. మీరు గోల్డ్ గ్రాఫ్ కూడా చూసారంటే దివాళీ అయిపోయిన నెక్స్ట్ డే టప్పని పడిపోయింది. సో అది ఆ గోల్డ్ వల్ల మన ఇంపాక్ట్ కొంచెం తక్కువ ఉంటుంది. ఓవరాల్ బ్రాడర్ ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ మార్కెట్ అండ్ స్టిల్ గోల్డ్ ప్రైజెస్ క్యాన్ కీప్ కంటిన్యూ రైజింగ్. డ్రాస్టిక్ ఫాల్ ఉండదు. అలా అని చెప్పి డ్రాస్టిక్ రైజ్ ఇక్కడి నుంచి ఉండకపోవచ్చు, స్లో రైజ్ ఉండొచ్చు. బట్ ఇన్ ద లాంగ్ టర్మ్ సెన్స్ ఇదే లెవెల్లో స్టెబిలైజ్ అయిపోయి ఉంటుంది.
సిల్వర్కి వచ్చారంటే స్లైట్లీ డిఫరెంట్. సిల్వర్కి రీసెంట్ టైమ్స్లో బాగా పెరిగిపోవడానికి కారణం మెయిన్ రీజన్ ఏంటంటే కొత్త కొత్త ఇండస్ట్రీస్, ఈవీ ఎలక్ట్రిక్ వెహికల్స్ కానీ, సోలార్ ప్యానెల్ ఇండస్ట్రీస్ కానీ, ఇన్ఫ్యాక్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ ఉన్న పెద్ద పెద్ద కంపెనీస్ కానీ, ఈ సెమీకండక్టర్ చిప్స్, వీటన్నిటిలో కూడా సిల్వర్ వాడకం పెరిగిపోతుంది. నావీలో కావచ్చు, అన్నిట్లోనూ. రైట్, ఇవన్నీ కొత్తగా వచ్చిన లాస్ట్ 3-4 ఇయర్స్లో వచ్చిన ఇండస్ట్రీస్ అన్నిట్లో సిల్వర్ డిమాండ్ బాగా ఎక్కువ ఉండడం వల్ల దట్ ఈస్ బికమింగ్ ద బిగ్గెస్ట్ డ్రైవర్ ఫర్ సిల్వర్. ఈవెన్ ఈటీఎఫ్స్లో కూడా ఎక్కువ యూజ్ చేస్తున్నారు కదా ఎస్ సిల్వర్ని. ఎస్. సో ఈటీఎఫ్స్ నేను సెకండ్ వస్తాను. ఫస్ట్ ఇది వచ్చి యాక్చువల్ బిజినెస్ యాక్టివిటీ ప్రకారం డిమాండ్ పెరిగిపోయింది. ఏంటి మీరు ఇంత డిమాండ్ పెరిగిపోయినంత మాత్రాన సిల్వర్ని ఇష్టం వచ్చినట్టు ప్రొడ్యూస్ చేయలేరు. సిల్వర్ ఏంటి అల్టిమేట్ భూమిలో తవ్వి తీయాలి, దానికి ఒక ఫిక్స్డ్ లిమిట్ ఉంటుంది, ఇంత తవ్వి తీయచ్చు ఒక సంవత్సరంలో అని. సో సప్లై మీకు కన్స్ట్రెంట్, డిమాండ్ బాగా పెరిగిపోయింది. దానివల్ల డిమాండ్ పెరిగిపోయి సప్లై లిమిటెడ్గా ఉంటే ఏమవుతుంది, ప్రైస్ పెరిగిపోతుంది. సిల్వర్ ఈటీఎఫ్ మీరు ఇప్పుడు చెప్పిన దానికి వస్తే, ఈటీఎఫ్ అనేది ఏంటి అల్టిమేట్గా అది గోల్డ్ ఈటీఎఫ్ అంటే గోల్డ్కి లింక్ అయిపోయి ఉంటుంది. సిల్వర్ ఈటీఎఫ్ అంటే సిల్వర్ ప్రైస్కి లింక్ అయిపోయి డిజిటల్గా మీరు అమ్మడం చేయొచ్చు, ఫిజికల్ కొనాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏమవుతుందంటే చాలామంది ఇంతకుముందు గోల్డ్ ఈటీఎఫ్లు కొనేవాళ్ళు, గోల్డ్ ప్రైసెస్ బాగా పెరిగిపోయాయి. రైట్, అంత పెరిగిపోయాక ఇక్కడి నుంచి పెరగడానికి స్కోప్ తక్కువ కనుక వాళ్ళందరూ సిల్వర్కి రావడం మొదలు పెడతారు. అదొక సైడ్ ఆఫ్ ఫ్యాక్టర్. ఇంకోటి ఏంటంటే వీళ్ళకే క్లారిటీ ఉంది ఏంటి మార్కెట్లో సిల్వర్కి డిమాండ్ బాగా ఉంది, సప్లై కన్స్టెంట్గా ఉంది, కాబట్టి సిల్వర్ పెరగడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది కనుక సిల్వర్ ఈటీఎఫ్ మీద ఇప్పుడు అందరూ పడ్డారు. మనకంటే యూఎస్లో సిల్వర్ ఈటీఎఫ్ వెనకాల ఉన్న డిమాండ్ చాలా ఎక్కువ, అంటే మనకి అట్లీస్ట్ 10 times ఎక్కువ మనకంటే. సో సిల్వర్ ఈటీఎఫ్ మీరు అన్నట్టు సిల్వర్ ఈటీఎఫ్ ఈజ్ ఆల్సో డ్రైవింగ్ ద ప్రైజెస్. ఆ డిమాండ్ కారణం ఇది, ఒకవైపు గోల్డ్ పెరిగిపోవడం వల్ల చాలా మంది ఇన్వెస్టర్స్ సిల్వర్ రావడం, ఆల్టర్నేటివ్గా గోల్డ్ ఆల్రెడీ పెరిగిపోయింది కనుక నెక్స్ట్ ర్యాలీ సిల్వర్లో ఉండొచ్చు అని చెప్పి వాళ్ళందరూ సిల్వర్కి రావడం. సెకండ్ ఏంటంటే డిమాండ్ సప్లై వల్ల కూడా చాలా మందికి కూర్చొని స్టడీ చేస్తారు కనుక ఈ అండర్స్టాండింగ్ ఉన్న వాళ్ళందరూ కూడా నాకు సిల్వర్ కావాలని చెప్పి ఫిజికల్ సిల్వర్ కొనే బదులు సిల్వర్ ఈటీఎఫ్కి వస్తారు. సో ఈ 2 factors ఆర్ డ్రైవింగ్ సిల్వర్ ప్రైసెస్. ఇంకొకటి టెక్నికల్గా మనం చూస్తే చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే గోల్డ్ 2010 నుంచి 2024 వరకు గ్రాఫ్ మీరు చూసారంటే కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ అంటాం. అంటే కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ ఏంటంటే కప్ షేప్ చూసుకోండి, పెద్ద యూ ఉంటుంది, హ్యాండిల్ ఇది ఒక చిన్న యూ. ఎప్పుడైనా సరే మార్కెట్లో ఇంత పెద్ద కప్ అండ్ హ్యాండిల్ ఫార్మ్ అయిన తర్వాత ఆ తర్వాత ప్రైస్ షూటప్ అవుతుంది. అది మీరు గోల్డ్లో చూసారు. లాస్ట్ 1 yearలో ఎప్పుడైతే గోల్డ్ ప్రైసెస్ March 24 నుంచి బాగా స్పైక్ అయిందో దాని ముందు ఎగ్జాక్ట్గా ఈ కప్ అండ్ హ్యాండిల్ ఫార్మ్ అయ్యి అది బ్రేక్అవుట్ అయ్యి స్పీడ్గా 70,000-80,000 నుంచి 1.3 lakhs దాకా వచ్చేసి రైట్. సిల్వర్లో మీరు చూస్తే ఆ కప్ అండ్ హ్యాండిల్ రీసెంట్గా ఫార్మ్ అయింది. $60 దగ్గర హ్యాండిల్ బ్రేక్అవుట్ అయ్యి సిల్వర్ హ్యాస్ స్టార్టెడ్ ఇట్స్ రన్. సో ఇక్కడ నుంచి సిల్వర్ ఇన్ స్పాన్ ఆఫ్ 1 to 1.5 year $60 ఇంటర్నేషనల్ ప్రైస్ నుంచి $90, అంటే 50% జంప్ చూడొచ్చు. ఇండియన్ ప్రైస్ ప్రకారం చూస్తే ఇప్పుడు 2 లక్షలు ఉన్న సిల్వర్ విదిన్ అన్ ఇయర్ 3 lakhs టచ్ అవడానికి చాలా పాసిబిలిటీ చాలా ఎక్కువ ఉంది. సో ఈ కప్ అండ్ హ్యాండిల్స్ దానివల్ల ఇంకా రైస్ చూడొచ్చు అంటారు మీరు. ఎగ్జాక్ట్లీ సేమ్ రైస్ ఏదైతే మీరు గోల్డ్లో చూసారో కప్ అండ్ హ్యాండిల్ ఫార్మ్ అయ్యి అది బ్రేక్అవుట్ అయిన తర్వాత ఎంత ఫాస్ట్గా అయితే గ్రో అయిందో సేమ్ అదే సినారియో ఇప్పుడు 1 year ఛాన్స్ లేదంటారా? ఇది తగ్గచ్చు అంటే పాయింట్ ఏంటంటే గోల్డ్లో మీకు డ్రాస్టిక్గా ఫాలో అవ్వదు, సిల్వర్లో మీకు సైకిల్స్ ఉంటాయి. కాకపోతే సిల్వర్లో ఇప్పటి వరకు ఆ సైకిల్స్ డిమాండ్ సప్లై డ్రైవ్ చేసింది. ఇక్కడ ఏమవుతుందంటే ఈ కొత్త ఇండస్ట్రీస్ వచ్చేసాక వీటి డిమాండ్ ఎప్పటికీ పెరుగుతూనే ఉంటుంది, వీటి డిమాండ్ సడన్గా ఫాలో అయ్యే సీన్ అయితే లేదు. కనుక అంత డ్రాస్టిక్ కరెక్షన్ ఇంతకుముందు ఉన్నంత డ్రాస్టిక్ కరెక్షన్ ఇప్పటికి ప్రస్తుతం రాబోయే కాలంలో ఉండకపోవచ్చు. కాకపోతే ఒక్కటి ఏంటంటే లాస్ట్ 8 months సిల్వర్ ప్రతి నెల పెరిగింది కనుక అంత ఇదిగా పెరిగినప్పుడు కొంత ప్రాఫిట్ బుకింగ్ ఉండొచ్చు. సో ఒక 5 to 10% అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2,14,000 ఉంది కదా ఈరోజు కేజీ సిల్వర్, అక్కడి నుంచి మేబీ 1.8 lakh 1.9 lakh రావచ్చు, కాదనట్లేదు. 100% ఒక 20,000 30,000 తగ్గచ్చు. బట్ ఇన్ స్పాన్ ఆఫ్ 1 year మీరు చూసుకుంటే ఈ రోజు ఉన్న ప్రైస్కి డెఫినెట్గా చూసుకోండి 3 lakhsకి అయితే 100% టచ్ అవుతుంది. ఓకే, అంటే ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకున్న వాళ్ళు గోల్డ్ కంటే సిల్వర్లో చేస్తే బెస్ట్ అంటారు. అట్ దిస్ మూమెంట్ మీరు ఒకవేళ మీరు 100 rupees ఇన్వెస్ట్ చేయాలన్నారు అనుకోండి, నేను ఏం చెప్తానంటే 25 గోల్డ్లో పెట్టండి, 75 సిల్వర్లో పెట్టండి. రైట్, అండ్ సిల్వర్ కూడా మీరు ఎలా చేయొచ్చు అంటే మొత్తం 75 తీసుకెళ్ళి ఈరోజే పెట్టకుండా ఎవ్రీ వీక్ 5 పెట్టుకుంటూ వెళ్ళండి. సో దట్ ఏమవుతుందంటే సిల్వర్ లాస్ట్ 8 monthsలో నేను చెప్పాను కదా ఎవ్రీ 8 months కంటిన్యూస్గా పెరిగింది. సో
ఇట్ ఈస్ వెరీ లైక్లీ దట్ అక్కడి నుంచి కొంత కరెక్షన్ రావచ్చు, ఒక 10% 20% తగ్గొచ్చు. సో తగ్గినప్పుడు కూడా మీరు ఒక 5 పెట్టుకొని ఎప్పుడైతే బాగా అక్కడి నుంచి రికవరీ స్టార్ట్ అయిందో అప్పుడు కావాలంటే మీకు ఉన్న మిగతా అమౌంట్ కంప్లీట్గా ఇన్వెస్ట్ చేసేసుకోవచ్చు.